సోషల్ మీడియాలో వైసీపీ మొక్కులు బరితెగిస్తున్నాయి. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ కార్యకర్త వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో 24 గంటల్లోనే మాట మార్చి సారీ చెప్పాడు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి లక్ష్యంగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త బెదిరింపు వీడియో రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. తమ జోలికొస్తే తట్టుకోలేవంటూ వీరేష్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి మా జోలికి రావద్దు, నీ జోలికి మా రామ్. నువ్వు మా జోలికి వచ్చినావు, నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చెప్తున్నా, ఎక్కడ పోతో తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. ఈ వీడియోపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. ఘటనపై ఆదోని బీజేపీ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరేష్ నవనేకల్ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తగా గుర్తించారు. వీరేష్ మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సమాచారం. అయితే 24 గంటల్లోనే చాకలి వీరేష్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. మద్యం మత్తులో మాట్లాడానని, తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. క్షమించాలని కోరాడు. మోడీ సార్ అభిమానులకు గాని, చంద్రబాబు సార్ అభిమానులకు గాని, మన జనసేన పవన్ కళ్యాణ్ సార్ అభిమానులకు గాని సారీ అన్న, ఇంకోసారి అట్లా వీడియో పెట్టాను. ఆయన ఈ పారసారథన్న ఏదో మా రెడ్డలు అంటారని, మా రెడ్డలు అభిమానం కాబట్టి ఆవేశంలో అన్న, ఏమన్నా ఉంటే క్షమించండి అన్న. పారసారథన్న ఇంకోసారి మీరు నేను అనలేదు, ఆ వీడియో నన్ను చిల్లకెళ్ళకంటుంటే నాకు వచ్చింది కాబట్టి మాట్లాడిన ఆవేశంలో అంత తప్పితే ఏ దేశంలోనా ఎవరో నేర్పించినారు, ఎవరో డబ్బులు ఇచ్చారని కాదన్న. జగనన్న కాలనీలో భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే పార్థసారథి చేసిన ఆరోపణలతోనే వైసీపీ కార్యకర్తలతో బెదిరించారనే చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.